పార్టీలు సత్యమూర్తి గారు, నిన్న కూడా మనం చూసాం వైసీపీకి మరో 2 దళిత ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పేశారు. అంతకుముందు అర్ధర్ వెళ్ళిపోయారు, అలీజా నిన్న, గూడూరు వరప్రసాద్, ఇలా వెళ్తూనే ఉన్నా కూడా అయినా మేకపోతు గంభీరం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీని అధికార పార్టీ టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఆఖరికి ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. సంధ్య ఆక్వా, సంధ్య మెరైన్ ఉన్నదాన్ని కూడా మార్పు చేర్పులు చేసి పురంధేశ్వరి గారిని అసలు పురంధేశ్వరి గారిని కూడా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది మీకు? ఇప్పుడు వాళ్ళ మెయిన్ టార్గెట్ పురంధేశ్వరి గారు ఇప్పుడు కాదండి, మొదటి నుంచి ఆమె అధ్యక్షురాలైన దగ్గర నుంచి వైసీపీ టార్గెట్ లోనే ఉన్నారు. ఆమె ఎందుకంటే చాలా కీలకమైన విషయాల్ని పురంధేశ్వరి గారు బయట పెట్టడం మొదలు పెట్టారు. మెయిన్ గా ఏంటంటే ఈ మద్యం మీద అసలు చాలా మంది ఆ పురంధేశ్వరి గారు చెప్పిన తర్వాత అమ్మ ఇంత జరుగుతుందా ఈ రాష్ట్రంలో అనే ఒక డిస్కషన్ మొదలైందండి. దాంతో ఏంటంటే అసలు చాలా డ్యామేజ్ జరిగిందనమాట. ఈ మద్యం మీద చాలా, అంటే తెలుగుదేశం చాలా కాలం నుంచి ఫైట్ చేస్తూనే ఉంది. పురంధేశ్వరి అయితే ఎప్పుడైతే బయటికి వచ్చేసి కంప్లైంట్ చేశారో, రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చేసి ఈ విధంగా జరుగుతున్నది, ఇది చాలా అత్యంత ప్రమాదకరము, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ప్రమాదకరమని ఆమె ఎప్పుడైతే అంటే స్ట్రీట్లు, వీధుల్లో కూడా తీసుకెళ్లారు ఈ సమస్యని. దాంతో ఏమైందంటే లీగల్ గా ఇటు ప్రజల్లో 2 వైపుల నుంచి అటాక్ రావటంతో వైసీపీకి పూర్తిగా వాళ్ళ క్రెడిబిలిటీ మొత్తం పోయిందండి. అంటే మొదటి నుంచి లేదు కానీ దీంతో మొత్తం విపరీతమైన ఎరోజన్ స్టార్ట్ అయిపోయింది. క్రెడిబిలిటీ అనేది పోవటం మొదలు పెట్టింది. అందుకని పురంధేశ్వరిని మొదటి నుంచి కూడా టార్గెట్ చేస్తున్నారండి. టార్గెట్ చేయటమే కాకుండా పురంధేశ్వరికి చంద్రబాబు నాయుడికి ఉన్న బంధుత్వాన్ని హైలైట్ చేసి చూపించడం మొదలు పెట్టారు. అది వాళ్ళిద్దరి బంధుత్వం ఎప్పటి నుంచో తెలుసు కదా, అందరికీ తెలుసు. కానీ వైసీపీ ఏంటంటే దాన్ని ఒక పూచిగా చూపించి, మన వర్క్ షాప్ లో కూడా చంద్రబాబు గారు అన్నారు కదా, కుటుంబ సభ్యులు వేరు పార్టీల్లో ఉండరా ఏమిటి అనేది కూడా ఆయన మాట్లాడారు. సిద్ధాంతాలు వేరు ఉంటాయి. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఏ రోజు తెలుగుదేశం పార్టీలో లేరు కదా, ఆమె మొదటి నుంచి వేరే పార్టీల్లోనే ఉన్నారు. ఆమె పొలిటికల్ కెరీర్ ఆమె చూసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా వైసీపీ ఏంటంటే, ఇక్కడ వైసీపీ విషయానికి వస్తే వాళ్ళు ఏంటంటే ఈ గుడ్డగాల్చి నెత్తినేయటం అనే దాంట్లో స్పెషలిస్టులుగా ఉన్నారు. మనం చూసాం. ఇప్పుడు సంధ్య మెరైన్, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్, ఈ కంపెనీలు వీటి గురించి ప్రజలకు అవసరం లేదు, పెద్దగా అవసరం లేదు. కానీ దాని నుంచి నార్కాటిక్స్ వచ్చి వాళ్ళందరూ ఈ మాదక ద్రవ్యాలు తెప్పిస్తున్నారంటేనే ఆ కంపెనీల గురించి తెలుసుకుంటున్నారు. వైసీపీ మోడస్ ఆపరండి ఏంటి అంటే, ఎవరివైతే ఇటువంటి కొన్ని కంపెనీలు మనం చాలా చూసాం, వీళ్ళు ఏంటంటే ఈ మధ్య డిస్టిలరీలు కూడా చూసాం కదా, వాళ్ళు వేరే వాళ్ళ పేరు మీద ఉన్నవి వీళ్ళు ఎక్వైరీ చేసుకుంటారు. వాళ్ళని బలవంతంగా బయటికి ఎళ్ళగొట్టేసి అది కబ్జా పెట్టేసుకొని దాని నుంచి ఆపరేషన్స్ మొదలు పెడతారు. మీకు పల్నాడు జిల్లాలో సేఫ్ ఫార్మా అని ఒకటి ఉంది. అందులో కూడా అది వాళ్ళ ఒరిజినల్ ఓనర్లు వాళ్ళందరినీ వెళ్ళగొట్టేసి వీళ్ళు టేక్ ఓవర్ చేసి నిషేధిత డ్రగ్ ఒకటి తయారు చేసి చేయటం మొదలు పెట్టారండి. మొదలు పెడితే మా బాంబే పోలీసులు వాళ్ళని మొత్తం కార్నర్ చేసి పట్టుకున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తారు, ఎవరినో పట్టుకోగానే ఈ కంపెనీ మాది కాదు, ఈ కంపెనీ బలానా వాళ్ళది, ఈ కంపెనీ చౌదరులది అని వాళ్ళు చెప్పేస్తారు అనమాట. అందుకోసం అని చెప్పి కొన్ని కంపెనీలని వాళ్ళు ఎక్వైర్ చేసి పెట్టుకుంటున్నారు. ఇది మోడస్ ఆపరండి, వైసీపీ నాయకులు చేసే మోడస్ ఆపరండి ఇది. ఈ కారణంగా ఏమవుతున్నది అంటే, ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. ఎట్లా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి అనే దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గుబాటి పురంధేశ్వరికి బంధుత్వం మీద బురద చల్లాలి. అది కాదనలేని నిజం కదా. వాళ్ళిద్దరు దగ్గుబాటి వెంకటేశ్వరరావును చంద్రబాబు నాయుడు తోడళ్ళు, అది కాదనలేని నిజం కాబట్టి దాని మీద బురద వేస్తే కడుక్కోవటం కష్టం అవుతుంది. ఇది వైసీపీ స్ట్రాటజీ అన్నమాట. ఈ స్ట్రాటజీని ఆశ్రయించి వాళ్ళు పనిచేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, వైసీపీ ఎన్ని స్ట్రాటజీలు వేసి ఏ విధంగా
ఇటువంటి ప్రచారాలు చేసినా కానీ చాలా మంది నమ్మట్లేదు ఇప్పుడు. ఇప్పుడు అందుకనే మీరు ఇందాక అన్నారు ఈ డిఫమేషన్ కేసులు ఎప్పటికి తేలుతాయి, ఈ 50 రోజుల లోపల తేలుతాయా అని. అంటే 50 రోజుల లోపల తేలటం కాదండి. మీరు లోకేష్ డిఫమేషన్ కేసు వేసిన తర్వాత ఆ ఎవరి మీద అయితే కేసులు వేశారో వాళ్ళు కొంత ఆగిపోయారు. పోసాని కృష్ణమురళి అయితే ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడటానికి భయపడుతున్నాడు. మొన్నేదో చాలా రోజుల తర్వాత ఒకసారి వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు. ఆయన మళ్ళీ ఈ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపిన జయప్రకాష్ నారాయణ మీద నోరు చేసుకున్నారులేండి మళ్ళీ. ఇప్పుడు ఆయన ఏంటి, మొన్నటి వరకు జయప్రకాష్ నారాయణ వైసీపీ ఏదో కోఆపరేటివ్ బ్యాంక్ సిల్వర్ జూబ్లీనో ఏదో జరిగినప్పుడు అప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళి చేయి కలిపంగానే అసలు జయప్రకాష్ నారాయణ లాంటి గొప్ప నాయకుడు ఈ ప్రపంచంలో లేడు అని వైసీపీనే చెప్పింది. అవును, చాలా ఇదిగా చెప్పారు. ఇప్పుడు ఆయన ఇది రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, రాష్ట్ర శ్రేయస్సు కోసం నేను ఈ కూటమి గెలవాలని కోరుకుంటున్నాను అన్నాడు ఆయన. అది ఆయన ఒపీనియన్ చెప్పంగానే అయితే ఎవరైనా సరే ఏపీలో ఎవరైనా సరే ఇప్పుడు ఇంకా మొదలు పెట్టారు. జయప్రకాష్ నారాయణ ఆయన కులం అవన్నీ తీసుకురావటం, దాని మీద ప్రచారం చేయటం, వీళ్ళందరూ ఒకే అంటే మీకు సపోర్ట్ చేసినప్పుడు ఆయన కులం గుర్తు రాలేదా? అంటే ఈ తరహా రాజకీయాల్ని చాలా మంది అసహించుకుంటున్నారండి. అంటే నేను ఈ ఉదాహరణలన్నీ నేను చెప్తున్న పాయింట్ ఏంటి అంటే ఈ తరహా రాజకీయాలని ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఏంటి అంటే ఇది ఈ తటస్థులు ఉంటారు కదా, అంటే మధ్యలో న్యూట్రల్ పర్సన్స్, అటు ఇటు తేల్చుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అసహ్యం వేస్తున్నది. ఇదేంటి ఈ విధంగా చేస్తున్నారు? మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇంకొక 6గురిని పక్క పార్టీల నుంచి తెచ్చుకున్నారు కదా, మీకు ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి? రాష్ట్రాన్ని మీరు ఎందుకు సక్రమంగా ఎందుకు పరిపాలించట్లేదు అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న అండి. కనపడుతుంది. ఒకసారి టీడీపీతో మాట్లాడండి, మీ దగ్గరికి వస్తాను. దీంతో పాటు ఈ డ్రగ్స్ గురించి ఎప్పుడైతే ఈ కంటైనర్ వచ్చిందో ఆ రోజు నుంచి వైసీపీ పూర్తిగా డిటేరియేట్ అయిపోతున్నదండి. వైసీపీకి ఉన్న బలం మొత్తం క్షీణించిపోయింది బికాస్ ఆఫ్ దిస్ కంటైనర్ ఎపిసోడ్. అందుకనే వాళ్ళు బలంగా వచ్చి ఈ కంటైనర్ మాది కాదు, ఈ కంటైనర్ మాది కాదు అని చెప్పే మాది కాదని కూడా చెప్పట్లా, వాళ్ళది అని చెప్తున్నారు అనమాట. ఈ తరహా రాజకీయాలని ఇంకా ఏమాత్రం ఒక్క రోజు కూడా భరించే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. అందుకనే ఈ మార్పు అంతా కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. సాహిబ్ గారు, ఒకటి మొన్న